మరొకసారి మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించే అవకాశం ఇచ్చిన తండ్రిని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాగ మనం జూమ్ మీట్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినే ఆ పరిస్థితులను కలిగించినటువంటి దేవదేవునికి ముందుగా కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా ఈరోజు మనం వినబోతున్నటువంటి అంశం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అయినా కొంచెం దాన్ని జాగ్రత్తగా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. మనం వినే విషయం ఏంటంటే, ప్రతి మనిషి తన గురించి తాను అనేక విధాలుగా అనుకుంటుంటాడు. ప్రతి వ్యక్తి తన గురించి తాను ఏదో ఒకటి అనుకోవటమే కాకుండా తన గురించి అయితే పాజిటివ్ గానో లేకపోతే నెగిటివ్ గానో ఆలోచించుకోవడం జరుగుతూ ఉంటుంది. వాస్తవంగా మానవ జీవితం అనేటువంటిది ఎప్పుడు కూడా శారీరకమైనటువంటి ఆలోచన వైపే ఉంటుంది తప్ప దైవికమైనటువంటి ఆలోచన వైపుకి వెళ్ళటం చాలా ఆలస్యం అవుతుంది. ప్రతిదాన్ని దైవికమైనటువంటి కోణంలో మనం ఆలోచించలేకపోవచ్చు. ఎక్కువ శాతం మన జీవన విధానాన్ని భౌతిక సంబంధమైనటువంటి విషయాలతోనే పోల్చుకొని మనము చాలా నిరుత్సాహంగా మనల్ని ఎన్నుకోవటం జరుగుతుంది. మనకేమీ తెలియదు అన్నట్టుగా, ఏమీ చేత కాదు అన్నట్టుగా, మనం ఏమి చేయలేము అన్నట్టుగా భావించటం కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని నుంచి వినబోతున్నటువంటి అంశం ఏంటంటే, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, అలాగే నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఇది బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి కొంతమంది భక్తుల జీవితాన్ని నుంచి మనం ఈ విషయాలను ఆలోచించేద్దాం. ఆల్మోస్ట్ చాలా మంది పాత నిబంధన గ్రంథంలో ఉండేటువంటి భక్తులైన వారి జీవితాల గురించి బాగా ఎరిగినటువంటి వారుగానే మనం ఉంటాం. కాబట్టి ఇది అర్థం చేసుకోవడం చాలా ఈజీ, చాలా తేలిగ్గా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు మనం ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనాన్ని చూసినట్లయితే మనకు అక్కడ అబ్రహాము అనేటువంటి ఒక ఆయన కనిపిస్తూ ఉంటారు. ఆయన సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజల్ని దేవుడు శిక్షించడానికి తీసుకున్న నిర్ణయం విషయంలో దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి 50 మంది నీతిమంతులుంటే సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని రక్షిస్తావా ప్రభు అని దేవుణ్ణి అడిగారు. అప్పుడు దేవుడు 50 మంది నీతిమంతులుంటే రక్షిస్తాను అని అబ్రహాంతో చెప్పాడు. అలా చెప్పిన తర్వాత అబ్రహాముకే నమ్మకం లేక, 50 మంది నీతిమంతులు ఉంటారో ఉండరో అని అబ్రహాంకే నమ్మకం లేక మాట్లాడుతున్న మాటలను మనం గమనిస్తే, అబ్రహాము తన గురించి తాను దేవుని దగ్గర ఏమని సంబోధించుకుంటున్నాడు, తన గురించి తాను అబ్రహాం ఏమనుకుంటున్నాడు అనేది దేవునికి తెలియజేస్తా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం చదువుదాం. 18వ అధ్యాయము 26వ వచనాన్ని లేదంటే 27వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అలా తెలియజేయబడింది. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించున్నాను అంటున్నాడు. అంటే అబ్రహాము తన గురించి తాను ఏమనుకుంటున్నాడు అనేది మనం ఆలోచన చేస్తామంటే, అబ్రహాం అంటున్నాడు బూడిదయు ధూళియునైనా నేను అని మాట్లాడాడు. అంటే అబ్రహాము తను తాను దేవునికి కనుపరుచుకోవాల్సి వచ్చినప్పుడు దేవునికి లోతు గురించిన విషయాలు, లోతుని సేవ్ చేయడానికి లేదా సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలను కాపాడటానికి దేవుని దగ్గర తాను మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడట, ధూళియు బూడిదయునైనా అన్నాడు. అంటే నేను అలాంటి వ్యక్తిని, కానీ నీతో మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు. కానీ వాస్తవానికి మనం అబ్రహాం యొక్క చరిత్ర అంతా ఎరిగిన వారమే కాబట్టి అబ్రహాముని దేవుడు ఎలా చూస్తున్నాడు, అబ్రహాం గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మనం చూస్తే ఒక మాటలో మనం చెప్పొచ్చు,
ఆదికాండం 12 అధ్యాయంలో అబ్రహాము దేవుడు ఆశీర్వదించడమే కాకుండా అనేక జనములకు అతని తండ్రిగా ఉంచినట్లుగా మనం చూస్తాం. క్రొత్త నిబంధన అయితే అబ్రహాము గురించి ఏం మాట్లాడిందనంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే అబ్రహాము తన గురించి తాను బూడిద ధూళిని నేను అని తన గురించి తాను అనుకుంటుంటే దేవుడు అబ్రహాం గురించి నువ్వు అలాగనుకోవద్దు, నువ్వు అనేక జనములకు తండ్రివి అనే విషయాన్ని మనం ఇదే 18వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. 18వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును అని చెప్తున్నాడు. కాబట్టి ఒక మనుషుడు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు అనేది మనం చూడాలి. అలాగే బైబిల్ గ్రంథములు ఉండేటువంటి భక్తిపరులైనటువంటి వారు తమ గురించి తాము ఏమనుకుంటున్నారు అనేది మనం చూడాలి. అయితే అసలు వీళ్ళ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది కూడా మనం తెలుసుకోగలిగితే మన జీవితాలు దేవుని వైపుకి తిరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మొదటగా మనం చూసింది ఏంటంటే అబ్రహాము తన గురించి తాను బూడిదను ధూళిని అని అంటే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు అనేక జనములకు, అంటే నీ ద్వారా అనేక జనాలు భూమి మీదకి వస్తాయి, అంత మాత్రమే కాకుండా నువ్వు విశ్వాసులకు తండ్రిగా ఉంటావు అనేటువంటి సంగతిని ఆయన మనకి జ్ఞాపకం చేయటం మనం గమనిస్తూ ఉంటాం. ఇకపోతే రెండవదిగా మనం మోషే గురించి ఆలోచించవచ్చు. మోషే తన గురించి తాను ఏమనుకుంటున్నాడు అనేది మనం గమనిస్తూ ఉంటే నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనంలో, నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరను కాను, నోటి మాంద్యమును నాలుగు మాంద్యము గలవాడునని యెహోవాతో చెప్పగానే. అంటే ఇశ్రాయేలు ప్రజల గురించినటువంటి సందర్భం మనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు మోషేని పుట్టించారు అని మనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు మోషేని రక్షించాడు, సేవ్ చేశాడు ఫరో నుంచి అని మనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి 40 సంవత్సరాలు రాజకుమార్తె ఇంట్లో రాజకుమారుడిగా పెంచాడు దేవుడు. ఆ తదుపరి 40 సంవత్సరాలు మిద్యాన్ దేశంలో గొర్రెల కాపరిగా పనిచేశాడు. ఆ తదుపరి 40 సంవత్సరాలు అయిన తర్వాత 80 సంవత్సరాలు అయిన తర్వాత ఇశ్రాయేలీలైనటువంటి తన ప్రజలను రక్షించడానికి, ఐగుప్తు నుంచి విడిపించడానికి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో దగ్గరికి వెళ్ళమని చెప్తున్నప్పుడు మోషే అంటున్నాడు ఏమని, నేను నోటి మాంద్యమును నాలుగు మాంద్యము గలవాడని అని మోషే తన గురించి తాను అనుకుంటున్నాడు. తన గురించి తాను అనుకుంటున్నటువంటి మాట, నేను నోటి మాంద్యము గలవాడని నాలుగు మాంద్యము గలవాడని అని మోషే చెబుతున్నాడు. అరే మోషే తన గురించి తాను ఎలా మాట్లాడుకుంటా ఉంటే మరి మోషే గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే మోషే గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో మోషేకి తెలియదు. అబ్రహాం గురించి అబ్రహాం ఏమనుకుంటున్నాడో చెప్పాడు, కానీ అబ్రహాం గురించి దేవుడు ఏమనుకున్నాడో అనే విషయం అబ్రహాంకి తెలియదు. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు గొప్ప జనమవుతావు, నీ ద్వారా భూలోక వంశాలు ఆశీర్వదించబడతాయని అబ్రహాం చెప్పినట్టుగానే మోషేకి చెబుతున్నాడు, నీవు నాలుగు మాంద్యం గలవాడిని నోటి మాంద్యం గలవాడిని అని అంటున్నావు, ఓకే, కానీ అసలు నీ గురించి నేను ఏమనుకుంటున్నాను అని అంటే సంఖ్యాకాండంలో చెబుతున్నటువంటి మాట మనం గమనించవచ్చు. 12వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో దేవుడు మోషే గురించి ఇలా చెప్తున్నాడు. 3వ వచనం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తే మోషే గురించి దేవుడు చెప్తున్న మాట ఇది, యెహోవా ఆ మాట వినెను అని చెప్పాడు. అంటే యెహోవా ఏ మాట విన్నాడు అని అంటే, మోషే కుషి దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ మోషే సహోదరి మిరియాము అహరోనులు అది నచ్చక మోషే మీద అహరోను మీద వ్యతిరేకంగా సనిగారు.
మోషే అహరోనుల మీద సనిగితే ఆ సనుగుడు దేవుడు విన్నాడు. అసలు ఏమని సనిగారు వీళ్ళు? రెండో వచనం మోషే చేత మాత్రమే యెహోవా పలికినా ఆయన మా చేత పలికింపలేదా అని అనుకుంటున్నారట మిరియాము అహరోను. సో ఇలా అనుకుంటున్నటువంటి మాట దేవుడని యెహోవా విన్నారు. విని మోషే గురించి దేవుడు చెప్తున్న మాట ఏమనంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు. మోషే ఏమంటున్నాడు? నేను నత్తువాడిని అని చెప్తున్నాడు. నేను మాట్లాడలేను అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వాళ్ళని బయటికి తీసుకురావడానికి నాకు సామర్థ్యం సరిపోదు అన్నట్టుగా, నేను అంత సామర్థ్యం కలిగిన వాడిని కాదు, నువ్వు పంపదలసిన వారిని పంపించు అని మోషే చెప్పాడు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడు మోషే గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే అని చెప్పాడు. 7వ వచనాన్ని మీరు చూస్తే, 7వ వచనం 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఏమంటాడు? అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే, మనుషులుగా జీవించినటువంటి ఆనాటి కాలపు ప్రజలు, అందులో భక్తులైనటువంటి వారు తమ గురించి తాము ఏమనుకుంటున్నారు అనేటువంటిది మనం ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నాము. వారు తమ గురించి తాము ఏమనుకుంటున్నారు అనేటువంటిది కాదు, అసలు వారి గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మోషే నేను నత్తువాడిని అని అనుకుంటుంటే, దేవుడు అంటున్నాడు, నీవు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడివి, అంత మాత్రమే కాకుండా నా ఇండ్లు అంతట్లో నువ్వు నమ్మకస్తుడివి అని చెప్పాడు. మూడవదిగా మనము దావీదుని గురించి ఆలోచిస్తాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో 24వ అధ్యాయము, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనంలో ఇలా తెలియచేయబడిన సంగతి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూస్తే, ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏపాటి వాడిని తరుముతున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, సౌలు ఇశ్రాయేలు రాజు దావీదుని చంపే ప్రయత్నంలో ఎనెద్గేది అనేటువంటి అరణ్యంలో దావీదు ఉన్నాడని తెలుసుకుని, ఎనిగేది అనేటువంటి అరణ్యంలో దావీదు ఉన్నాడని తెలుసుకుని సౌలు దావీదుని తరుముతున్నాడు. దావీదు దగ్గర ఉన్న జనులు సౌలుని చంపమని చెప్తున్నారు. దావీదు దగ్గర ఉన్న ప్రజలు, ఇదిగో సౌలుని చంపు నువ్వు అని దావీదుని ప్రేరేపిస్తున్నారు. కానీ దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను చంపను అని దావీదు నిర్ణయం తీసుకున్నాడు. 9వ వచనాన్ని మీరు చూస్తే, 9వ వచనంలో ఏం చెప్తున్నాడు తెలుసా? 9వ వచనంలో సౌలుతో ఇట్లా, నేను ఎవరు? దావీదు. సౌలుతో దావీదు చెప్తున్న మాట ఇది. సౌలుకి ఇట్లా, నేను దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు అని చెప్పాడు. అంటే దావీదట సౌలుకి కీడు చేస్తున్నాడట. నిజమా? వాస్తవానికి సౌలు దావీదు యొక్క చరిత్ర మనం బాగా ఆలోచిస్తూ ఉంటే, ఈ 24వ అధ్యాయం వరకు కూడా ఎప్పుడు ఎక్కడ దావీదు సౌలుకి కీడు చేసినట్లుగా మనకు కనిపించదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, అదుల్లాము అనేటువంటి గుహం దగ్గర దావీదు దాక్కున్నాడు. అదుల్లాము అనేటువంటి గుహం దగ్గర దావీదు దాక్కున్నాడు. అదే గుహలోనికి సౌలు కంచనవర్తికి కూర్చోడానికి వెళ్ళాడు, బాత్రూమ్కి వెళ్ళాడు. అప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి సైనికులు అంటున్నారు, ఇదిగో సౌలు మనకు దొరికాడు, ఇప్పుడు వెళ్ళి అతను మనం చంపుదామని. కానీ దావీదు చంపలేదు. సౌలు సంకనవర్తి కూర్చున్నప్పుడు దావీదు వెళ్ళి సౌలుకు తెలియకుండా తన దుప్పటి చెంగులు కోసాడు, కానీ చంపలేదు. సౌలు వెళ్ళిపోయిన తర్వాత
దావీదు పిలిచి, ఇదిగో నేను నీ దుప్పటి చెంగును కోసాను, నిన్ను చంపలేదు అని చెప్తాడు. కాబట్టి ఈ దావీదు సౌలు చరిత్ర మనం వింటున్నప్పుడు ఈ 9వ వచనంలో దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో నేను నీ కీడు చేయని ఉద్దేశించాను, నేను నీ కీడు చేయబోతున్నానని ఎవరో ప్రజలు చెప్తుంటే నువ్వు ఆ మాటలు ఎందుకన్నావు అని దావీదు డైరెక్టర్ గా సౌలుని క్వశ్చన్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే, జనులు చెప్పిన మాటను వినకూడదు. అంటే ప్రజలు ఏవేవో చెప్తూ ఉంటారు, ఆ మాటలన్నీ వినకూడదు అని దావీదు చెప్తున్నాడు. దావీదుకి తనతో పాటు ఉన్నటువంటి ప్రజలు సౌలుని చంపేయి, నీకు అవకాశం వచ్చింది, అతను చంపే అని పదే పదే చెప్తున్నారు. కానీ దావీదు అంటున్నాడు, యెహోవా చేత అభిషేకం నందిన వాడిని నేను చంపను అని. కాబట్టి ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో దావీదు సౌలుతో చెప్తున్న మాటలు మనం చదువుతున్నాం 14వ వచనంలో. ఇశ్రాయేల్ రాజు ఎవని పట్టుకొని బయలుదేరి వచ్చినాడు అని. ఇశ్రాయేల్ రాజు సౌలు ఎవరిని పట్టుకోవడానికి బయలుదేరి వచ్చాడు? ఎన్గేది అనేటువంటి అరణ్యానికంటే దావీదును పట్టుకోవడానికి వచ్చాడు. దావీదు ఏమంటున్నాడంటే, నేను చచ్చిన కుక్కను కదా అన్నాడు. దావీదు ఏమంటున్నాడు? చచ్చిన కుక్కను నేను మిన్నల్ని అంటున్నాడు. చూడండి, దావీదు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? నేను చచ్చిన కుక్కనని దావీదు అంటున్నాడు. మిన్నల్ని అంటున్నాడు. అంటే మిన్నళ్ళు అంటే గేదెల మీద వాళ్తూ ఉంటాయి. మిన్నళ్ళు గేదెలను కొడతాయి, చాలా చిన్నగా ఉంటాయి. మన చేతితో నలిపిన అవి గొమ్మును నలిపడవు. అంత చిన్న మిన్నల్ని నేను అంటున్నాడు దావీదు. అంటే దావీదు తన గురించి తాను అంతగా తగ్గించుకుని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అదే దావీదు గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అదే దావీదు గురించి దేవుడు ఏమనుకున్నాడు అని అంటే, 13వ అధ్యాయం సమూయేలు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో దావీదుని గురించి దేవుడు ఏమనుకుంటున్నారు అనేటువంటి సంగతిని మనం ఆలోచన చేస్తూ ఉంటే 14వ వచనంలో ఇలా తెలియచేయబడింది. 1వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల కనుగొని ఉన్నాడు, అతడు నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించాడు అని. అంటే సౌలు దేవుని మాట వినలేదు, సౌలు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, సౌలు పాపం చేశాడు. ఏం పాపం చేశాడు సౌలు అంటే, యాజకులు అర్పించవలసిన బలిని సాహసించి సౌలు బలి అర్పించాడు. అమాలేకీలందరినీ సమూలంగా నాశనం చేసి రమ్మంటే రాజుని బలిసినటువంటి పొట్టేళ్లని వండనిచ్చాడు. ఈ రెండింటిని అతడు చేసిన కారణంగా, రెండు పాపాలు చేసిన కారణంగా దేవుడు సౌలుని రాజుగా ఉండనివ్వకూడదని నిర్ణయించుకుని సమూయేలును పంపించి బెత్లెహేమీయుడు అయినటువంటి యెష్షయి ఇంటికి సమూయేలును పంపించి సమూయేలుకున్నటువంటి పిల్లల్లో ఆఖరి వాడైనటువంటి దావీదుని అభిషేకించాడు. దావీదుని ఇశ్రాయేలుకి అధిపతిగా చేశాడు. దావీదు ఎలాంటి వాడని దేవుడు చెప్తున్నాడు అని అంటే, అతడు నా చిత్తానుసారమైన మనసు గలవాడు అని చెప్పాడు. అంటే దేవుని ఉద్దేశాలను నెరవేర్చగలిగినటువంటి వాడు అని, దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవాడు దావీదు అని దావీదు గురించి దేవుడు చెప్తున్నాడు. కానీ దావీదు తన గురించి తాను ఏం చెప్పాడు అని అంటే, నేను చచ్చిన కుక్కని మిన్నల్లిని అని అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నా చిత్తానుసారమైనటువంటి మనసు కలిగిన వాడు అని చెప్పి దేవుడు దావీదుని గురించి మాట్లాడాడు. ఆ తర్వాత 4వది మనము రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ మనకి సొలొమోను కనిపిస్తా ఉన్నాడు. 3వ అధ్యాయము రాజులు రాసినటువంటి మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే మనకి ఇక్కడ సొలొమోను కనిపిస్తున్నాడు. తెలుసు కదా, దావీదు కుమారుడైన సొలొమోను.
సొలొమోను తన గురించి తానేమనుకుంటున్నాడో చూద్దాం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని. అంటే దావీదు తర్వాత ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు సొలొమోను. రాజైన సొలొమోను దేవునితో మాట్లాడుతూ తాను ఎలాంటి వాడో చెప్తున్నాడు. ఇంకో నేను ఎలాంటి వాడిని అని చెప్తున్నాడు సొలొమోను. నేను బాలుడును, నాకు బుద్ధి చాలదు అంటున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? నేను బాలుడిని, నాకు బుద్ధి చాలదు అంటే ఉద్దేశం ఏంటి? నన్ను తీసుకొచ్చి రాజుని చేశావు. ఈ ప్రజల్ని సుమారు 30-35 లక్షల మంది ప్రజల్ని నేను నడిపించాలి, వీళ్ళందరినీ పరిపాలన చేయాలి. వీళ్ళందరినీ పరిపాలించడానికి నాకు బుద్ధి చాలదు, నేను చాలా చిన్నోడిని, అనుభవం లేనివాడిని, నాకు ఎక్స్పీరియన్స్ అనేది లేదు అన్నట్టుగా సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మాట్లాడుతున్నటువంటి సొలొమోను గురించి దేవుడేమన్నాడో తెలుసా? 12వ వచనం, 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో సొలొమోనుతో చెప్తున్న మాట, నీవు ఎలాగున అడిగినందుకు నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. అంటే సొలొమోను తన గురించి తాను ఎలాంటి న్యూనతా భావాన్ని కలిగి ఉన్నాడో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, అదే సొలొమోను గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇదిగో పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడో లేడు అన్నాడంటే, సొలొమోను కంటే ముందు జీవించినటువంటి పితరులు ఎవరైతే ఉన్నారో, రాజులు ఎవరైతే ఉన్నారో, వారిలో సొలొమోను లాంటి వాడు ఎవరు లేరట. సొలొమోను తర్వాత వచ్చినటువంటి వారిలో ఇంకెవరో సొలొమోను లాంటి వాడు ఉండడు. అంటే దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి విధానంలో తన పిల్లలైనటువంటి వారి గురించి ఆలోచిస్తున్నాడో మనం ఇక్కడ గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని మనం బహు జాగ్రత్తగా గమనించాం. ఆ తరువాత మనము గిద్యోను గురించి కూడా ఆలోచించవచ్చు. గిద్యోను గురించి మనం ఆలోచన చేసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైనట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైనప్పుడు దేవుడు ఇశ్రాయేలీని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఆ విషయం మనకు తెలుసు. కాబట్టి మిద్యానీయులు ఇశ్రాయేలీల మీద ఎప్పుడైనా తిరుగుబాటు చేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి గిద్యోను ఏం చేస్తున్నాడనంటే మిద్యానీయులకి కనపడకుండా దాక్కున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. యెహోవా దూత వచ్చి అభిజ్రేయుడైన యోవాషు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండేది. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుచుండగా అంటున్నాడు. అంటే గిద్యోను మిద్యానీయులకి కనబడకుండా ఏం చేసినట? దాక్కున్నాడట. అంటే ఎవరు దాక్కుంటారంటే పిరికోడు దాక్కుంటాడు. మిద్యానీయులు కనబడితే చంపేస్తారేమో అనే భయంతో, పిరికితనంతో గిద్యోను దాక్కుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఫిజికల్ గా, శారీరకంగా గిద్యోను ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే భయస్థుడుగా ఉన్నాడు, పిరికివాడుగా ఉన్నాడు. కాబట్టి దాక్కుని మిద్యానీయులు కనపడకుండా దాక్కుని తన పని తాను చేసుకుంటున్నాడు. ఇలాగ దాక్కుని పిరికివాడుగా, భయస్థుడిగా ఒక చెట్టు చాటున తన గోధుమలను తొల్లగొట్టుకుంటూ ఉంటే, అలాంటి పిరికివాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలిచి ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు గమనిస్తే 12వ వచనంలో అంటున్నాడు, యెహోవా దూత గిద్యోనుకు కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా.
గిద్యోనేమో మిద్యానీలకు భయపడి గోధుమ చాటు అంటే గానుగు చాటున దాక్కున్నాడు. మిద్యానీలు కనపడకుండా మరుగుగా ఉన్నాడు, కనపడకుండా దాక్కున్నాడు. అలా దాక్కున్నటువంటి వాళ్ళు దేవుడు పిలిచి అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా అన్నాడు. అంటే గిద్యోనికి తన స్టామినా ఏంటో తనకు తెలియట్లేదు, తన శక్తి సామర్థ్యాలు తెలియట్లేదు, గిద్యోనికి దేవుడు ఎలా తోడై ఉన్నాడో తెలియట్లేదు. కానీ గిద్యోను మిద్యానీలకు భయపడి అతడు మిద్యానీలకు కనపడకుండా మరుగుగా దాక్కోవటం అనేది దేవునికి నచ్చలేదు. అందుకనే అలా భయస్థుడిగా ఉన్నటువంటి గిద్యోనుని దేవుడు పిలిచి అంటున్నాడు, నీవు ఎవరవో తెలుసా, నీవు పరాక్రమం గల బలాఢ్యుడివి అని చెప్పి. ఆ తర్వాత జరిగిన స్టోరీ అంతా మనకు తెలుసు. కాబట్టి గిద్యోను మిద్యానులకు భయపడి పిరికివాడుగా దాక్కున్నాడు, భయస్థుడిగా ఉన్నాడు. అతడు కూడా ఫిజికల్ గా నేను చాలా భయస్తున్నా అన్నట్టుగా, పిరికివాడిని అన్నట్టుగా భావించి తను దాక్కుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి అని. ఈ రోజున ఇలాగ మనం దేవునికి వాక్యాన్ని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు చాలా విషయాలు మన కంటికి తారసపడతా ఉంటాయి. మరొక విషయాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథంలోకి వెళ్తే యోబు తన గురించి తాను ఏమనుకుంటున్నాడో ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేయొచ్చు. 40 అధ్యాయం, యోబు గ్రంథం 40 అధ్యాయం 4వ వచనంలో మీరు చూస్తే యోబు తన గురించి తాను ఏమనుకుంటున్నాడో తెలుసా అంటే ఎలాగంటున్నాడు. యోబు గ్రంథం 40 అధ్యాయం, యోబు గ్రంథం 40 అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదును, నా నోటి మీద నా చేతులు ఉంచుకుందును అంటున్నాడు. అంటే యోబు తన గురించి తాను ఏమని భావిస్తున్నాడంటే నేను నీచుణ్ణి అని దృక్పథంలో యోబు ఉన్నాడు. సో యోబు ఇలాగా ఆలోచన చేయడానికి గల కారణం లేకపోలేదు. నేను నీచుణ్ణి అని అనడానికి రీజన్ లేకపోలేదు. ఎందుకు నేను నీచుణ్ణి అంటున్నాడు యోబు అంటే 32వ అధ్యాయం మనం చూసినప్పుడు 32వ వచనం 1వ వచనం 32వ అధ్యాయం 1వ వచనంలో యోబు తన దృష్టి అందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరం చెప్పు చాలించింది. అంటే యోబు దేవుని కంటే నీతిమంతుడు అంటున్నాడు 2వ వచనంలో. అప్పుడు రాము వంశస్థుడును భుజీయుడును బరాకేలు కుమారుడు ఎలుహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నట్టు చూచి అతని మీద బహుగా కోపగించుకున్నాడు అన్నాడు. యోబుకి అన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయి, అసలు యోబుకి అంత కష్టం ఎందుకు వచ్చింది అని అంటే ఇది కారణం. మనం యోబు గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు యోబుకి చాలా దుర్భరమైనటువంటి అవస్థలోకి వెళ్ళిపోయాడు యోబు. గల కారణం ఏంటంటే యోబు అంతగా శోధించబడ్డానికి గల కారణం ఏంటో ఇక్కడ చెప్పాడు అనమాట. యోబు శోధించబడ్డానికి గల కారణం ఏంటంటే యోబు దేవుని కంటే నీతిమంతుడని చెప్పుకున్న కారణంగానే యోబుకి అంత శోధన వచ్చింది. కాబట్టి 40 అధ్యాయం అంటున్నాడు నేను నీచుణ్ణి అని. యోబు తన గురించి తాను నీచుణ్ణి అని భావిస్తూ ఉంటే మరి అలా భావించుకునేటువంటి యోబు గురించి దేవుడు ఏమన్నాడు తెలుసండి, మనకు తెలుసు కదా విషయం. 1వ అధ్యాయంలోకి వచ్చేస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయంకి వస్తే యోబు గురించి దేవుడు ఏమంటున్నాడంటే సాతాను తోటి 8వ వచనంలో సాతానుతో దేవుడు యోబు గురించి చెబుతూ 8వ వచనంలో ఇలాగంటున్నాడు, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. అంటే యోబేమో నేను నీచుణ్ణి అని అంటే దేవుడు ఏమంటున్నాడు అతని గురించి అంటే ఇదిగో అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు భయభక్తులు కలిగిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు అని చెప్పాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడో కూడా లేడని చెప్పాడు. తర్వాత మనము బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఆలోచన చేయొచ్చు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి లోకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే లోకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను చెబుతున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను
తన గురించి తాను చెప్తున్నాడు. ఏమనట? యోహాను అంటున్నాడు, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడును కాను. అంటే యోహాను ఏమంటున్నారు? యోహాను తర్వాత రాబోతున్న యేసుక్రీస్తు యొక్క చెప్పులకుండే వారును కూడా ఎప్పుడని నేను యోగ్యుణ్ణి కాను అని తన గురించి తాను ఆలోచిస్తున్నాడు. అర్థమైందా? యోహాను తన గురించి తాను ఏమంటున్నాడు? నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. అంటే ప్రభుని యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు యోహాను. ఏమంటున్నాడు యోహాను అంటే, నా తర్వాత వచ్చే వ్యక్తి యొక్క చెప్పులకుండే వారును కూడా విప్పడానికి నేను యోగ్యుణ్ణి కాను అని చెప్పాడు. కానీ అదే యోహాను గురించి ప్రభు చెప్పిన మాట ఏంటనేది మనం గమనిస్తే 1:14లో యోహాను గురించి చెప్పిన మాట ఏంటంటే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు అంటున్నాడు. యోహానేమో నేను చెప్పుల వారిని విప్పడానికి కూడా యోగ్యులు కాదంటే, ప్రభువుతో ఏమంటున్నాడంటే యోహాను దేవుని దృష్టికి గొప్పవాడు అని చెప్పి, అతను గొప్పవాడు. కాబట్టి మనం ఇలాగూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని అంటే, మన గురించి మనం ఏమనుకుంటున్నాము అనేది మనం వ్యక్తపరుస్తాం. ఓకే, కానీ అసలు నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అని అంటే, ఇదిగో భక్తులైన వారి గురించి దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, అలాగే మీ గురించి నా గురించి కూడా దేవుడు ఆలోచించవచ్చు. కాబట్టి మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మన గురించి తోటి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. నీ గురించి ఎదుటివారు, నీ గురించి ఎరుగు పొరుగు వారు, నీ గురించి లేదంటే సమాజంలో ఉన్నటువంటి వారు ఏమనుకుంటున్నారు అనేది కాదు పాయింట్ ఇక్కడ. దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మాత్రమే ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి యోహాను అంటున్నాడు, చెప్పుల వారు విప్పుటకు నేను యోగ్యుని కాదని. ప్రభు చెప్తున్నాడు, యోహాను ప్రభు దృష్టికి గొప్పవాడు అని. అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట చెప్తాడు. అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు చెప్తున్న మాటని మనం చూసి ముగించుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. 1వ అధ్యాయం 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడ్డాను అని తిమోతికి చెప్తున్నాడు. తిమోతికి పౌలు ఏమని పరిచయం చేసుకున్నాడంటే, ఇదిగో ఇలా నేను దేవుని చేత కనికరించబడ్డాను, నేను ఎలాంటి వాడిగా ఉన్నప్పుడు కనికరించబడ్డానంటే ప్రధాన పాపిని అని అన్నాడు. ప్రధాన పాపిని అన్నాడు అంటే, పాపులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే ద బెస్ట్ పాపి ఎవరైనా ఉన్నారంటే అది నేనే అన్నాడు అనమాట. ప్రధాన పాపిని అని. పౌలు తన గురించి తాను తిమోతికి చెప్పుకుంటూ, నేను ఆ ప్రధాన పాపినైన నన్ను ఆయన కరుణించాడు, కనికరించబడ్డాను ఆయన చేత అని చెప్తున్నాడు. కానీ అదే పౌలు గురించి అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఎలా రాయబడింది. అదే పౌలు గురించి ప్రభు చెప్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమనంటే, 9వ అధ్యాయం అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నారు, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై అన్నాడు. నేను ఏర్పాటు చేసుకున్నాను నిన్ను అంటున్నాడు దేవుడు. ఆయన ఏమంటాడు? ప్రధాన పాపిని అంటున్నాడు. అంటే ప్రధాన పాపిని భావించే పౌల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడట అంటే, అన్యజనుల దగ్గర, రాజుల ఎదుట, అలాగే ఇశ్రాయేలీయుల ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును భరించడానికి యేసు ప్రభు చేత, దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాధనం అట పౌలు. నువ్వు నా సాధనానివి, నా పనిముట్టువి, నా ఆయుధానివి అని దేవుడు అంటాడు. అతను ఎలా భావించాడు?
నేను పాపినని భావించాను. కాబట్టి ఈ సమాజంలో మనం జీవించేటప్పుడు మన గురించి నలుగురు రకాలుగా అనుకుంటారు, కానీ ఫైనల్ గా దేవుడు అనుకున్నది మాత్రమే ఫైనల్. దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది ఫైనల్ అన్నమాట. కాబట్టి మనుషులు మన గురించి ఏమైనా అనుకోవచ్చు, మనుషులు ఏమనుకున్నా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరత లేదు. కాబట్టి అబ్రహాము నేను ధూళిని బూడిదని అన్నాడు, దేవుడు విశ్వాసులకు తండ్రి అని చెప్పాడు. మోషే నేను నత్తుడిని అన్నాడు, కానీ దేవుడు నువ్వు నత్తుడివే కాదు, నువ్వు సాత్వికుడివి, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పాడు. దావీదు తన గురించి తాను మాట్లాడుకుంటూ చచ్చిన కుక్కని మిన్నల్లిని అన్నాడు, కానీ దేవుడు ఏమన్నాడు అంటే, దేవుడు దావీదు గురించి అన్నమాట ఏంటంటే నా చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగిన వాడు అని చెప్పాడు. సొలొమోను నేను బాలుని, నాకు బుద్ధి చాలదు అన్నాడు, కానీ దేవుడు అంటున్నాడు పూర్వీకుల్లో నీ వంటి వాడు లేడు, నీ తర్వాత నీలాంటి వాడు ఉండడం అని చెప్పాడు. గిద్యోను మిద్యానీలకు భయపడి పిరిగితనంతో దాక్కున్నాడు. దేవుడు అంటున్నాడు నువ్వు దాక్కోవటానికి కాదు, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడివి, ఇశ్రాయేల్ రక్షించడానికి నువ్వు ఒక న్యాయాధిపతి ఉండాలని దేవుడు గిద్యోన్ని పిలిచాడు. యోబు తన గురించి తాను ఆలోచిస్తూ నేను నీచుణ్ణి అని అంటున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు యథార్థవంతుడివి, న్యాయవంతుడివి, భయభక్తులు కలిగిన వాడివి, నీ వంటి వాడు ఒక్కడో కూడా లేడని చెప్పాడు. బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు నేను ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుని కాదు అని, కానీ ప్రభు చెప్పాడు ప్రభు దృష్టికి యోహాను గొప్పవాడు అని. పౌలు అంటున్నాడు నేను ప్రధాన పాపిని అని, కానీ ప్రభు చెప్పిన మాట నిన్ను నేను ఏర్పాటు చేసుకున్న సాధనము అని చెప్పాడు. కాబట్టి ఈ రోజున మనము ఈ విషయాలు విన్న తర్వాత మన గురించి ఎవరో ఏదో అన్నారని, మన గురించి ఎవరో ఏదో చెప్తున్నారని మనం ఏమి వాపోవలసినటువంటి అవసరత, బాధపడవలసిన అవసరత మనకు లేదు. ఎందుకనంటే నీ గురించి మనుషులు ఏమైనా అనుకోవచ్చు, కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు అనేదే కావాలి. దేవుడు మనందరి గురించి ఏమనుకుంటున్నాడంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు మీరు అని అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కొరింథీలో ఉన్న సంఘస్థులతో అంటున్నాడు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారని చెప్పాడు. అంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చూస్తున్నాడు, పాపులుగా చూడట్లేదు. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12 నుంచి మనం చదువుతున్నప్పుడు ఆయన మన పాపాలను క్షమించాడు అని చెప్పేశాడు, మన పాపాలను జ్ఞాపకం చేసుకోను అని చెప్పేశాడు. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చూస్తున్నాడు, మనం పరిశుద్ధులు. కాబట్టి మనుషులు నిన్ను పాపన్నా, దుర్మార్గుడన్నా, దుష్టుడన్నా, నీ గురించి ఎలాంటి చెడు మాటలన్నా నువ్వు ఆలోచించవలసిన అవసరత లేదు. దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది నీకు అర్థమైతే, దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మనకు అర్థమైతే మనము లోకములో ఉన్న వాటన్నిటిని విడిచి క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి అవకాశాలు ఉన్నాయని ప్రేమతో మీకు మనవి చేస్తూ, శ్రద్ధతో ఈ మాటలు విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ, మరలా ఈ అవకాశాన్ని కలిగించినటువంటి సహోదరులు సూర్యతేజ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికి వందనాలు. చక్కని సందేశం మాకు అందించారు సహోదరులు చిట్టిబాబు గారు. నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు, అదేవిధంగా మనల్ని గురించి దేవుడు ఏమనుకుంటున్నావు అన్న విషయాన్ని చక్కగా విశదపరిచారండి. ఒక మాట ఉంటుంది బైబిల్లో, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడినని, తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడి అన్న మాట ఉంటుందండి. దానికి మీరందరూ భక్తులు తగ్గించుకున్నారని వారి జీవితాల్లో, వారికి ఉండే బలాన్ని బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి, బలగం బట్టి కానీ దేవుడు వాళ్ళకు ఉండే భక్తి జీవితాన్ని బట్టి, నీతిని బట్టి, యథార్థాన్ని బట్టి కూడా వాళ్ళు హర్షించలేదండి. వాళ్ళు కేవలం తగ్గించుకుంటూ వచ్చారు, దేవుడిని హెచ్చించుతూ వచ్చారండి. అందునిమిత్తమే వాళ్ళు దేవుని చేత హెచ్చింపబడ్డారండి. వారికి అనేకమైన బిరుదులు దేవుడు కూడా ఇవ్వటం జరిగిందండి. నేడు మనం కూడా అదేవిధంగా మన సంఘాల్లో తగ్గింపు జీవితంతో దేవునికి లోబడి మనకున్న తలాంతను బట్టి కానీ, దేన్నైనా బట్టి కానీ మనం హర్షించకుండా కేవలం దేవుని బట్టి హర్షిస్తూ దేవుని
పెడుతూ మనం ముందు కొనసాగితే దేవుడు మనల్ని కూడా ఆ విధంగా చూస్తాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. చక్కని విషయాలు తెలిసిన సోదరులు చిట్టుబాబు గారికి మరొకసారి నిండు వందాలని మంచి రకం చెప్పారు బ్రదర్. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్. అలా అద్భుతమైన రీతిలో వివరించారండి ఈ కోణంలో. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.